నీవు ప్రతి నిత్యము కూడా కోటాను కోట్ల దేవదూతలతో ప్రభువా నిత్యమునైనా ఇదిగో ప్రభువా స్తుతినొందదగినటువంటి గొప్ప దేవుడు నైనా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా కొనియాడబడుచున్నవాడా నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇదిగో ఈ లోకంలోనైనా పాపలోకంలో మేము నడుస్తూ ఉన్నప్పుడు ప్రభువా ఏ మార్గంలో వెళుతున్నామో మాకు తెలియని ప్రభువా, గమ్యంలోనైనా గమ్యం లేనిదైనా బాటసారులుగా నా ప్రభువా తిరుగుచున్న వేళల్లో ప్రభువా మాకు చక్కని గమ్యమై త్రోవవై ప్రభువా అయ్యా మాకు త్రోవ చూపుచున్నవాడా నీకే వందనాలయ్యా. మా ముందుగా నడుస్తున్న మా మంచి యేసయ్యా నీకే వందనాలయ్యా. మా ముందు నడిచినైనా మీరు మాకు జయమిస్తున్నావయ్యా, ప్రతి దానిలో జయమిస్తున్నావు ప్రభువా. మేము చేసే చూస్తున్నా కానీ ప్రభువా అయ్యా ఎన్నో మరణాలు ప్రభువా, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ప్రభువా, ఎక్కడ కూడా క్షేమం లేదయ్యా. నీ సన్నిధిలోనే క్షేమం ఉందయ్యా, నీ సన్నిధిలోనే క్షేమం ఉంది ప్రభువా. అయ్యా నీ బిడ్డలకే నువ్వు క్షేమాన్ని ఇస్తున్నావు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలు, నీకే స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి నాయనా అయ్యా, మీరు మాకు ఇచ్చినటువంటి నా ప్రభువా ఈ మంచి దినాన్ని బట్టి నాయనా నిన్ను స్తుతించే దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు నాయనా నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మా స్తుతులు మీకు అర్పిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో స్తుతించి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరం కూడా కూర్చున్నామండి. ఈ సమయంలో ఒక పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. గోల్డెన్ సుందర గీతాల పాటల పుస్తకంలో నుంచి 99వ నెంబర్ పాట పాడుకొని ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. అందరికి వచ్చిన పాటే కాబట్టి చప్పట్లు కొడుతూ ఏకీభవించి కలిసి పాడుతూ ప్రభువులో ఆనందిద్దాం అందరం కూడా. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపజేసి అందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందునా ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా. సింహాసనం కృపామయుడా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా, చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. రాజవంశములో యాజకత్వము చేసేదను ఆమేన్. కృపామయుడా నీలోనా
కృపామయుడా నీలో నిలచి ఆత్మ ఫలమును ఫలించుట కొరకే నీలో నిలచి ఆత్మ ఫలమును ఫలించుట కొరకే నాపైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు ఏ యోగ్యత లేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారిను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింపజేసి నందున ఇదిగో నా స్తుతుల సింహాసనం నీలో నివసింపజేసినందున ఇదిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా హల్లెలూయా. అందరూ కూడా మీ ప్రకముడు వారికి శేఖరణిచ్చి దేవుడు ఆయన నిన్ను వెలుగుతో నింపునుగాక అని చెప్పి ప్రభు నామాన్ని మహింపరచుకుందాం. దైవజనులు ఉన్నారు. మన ఆత్మీయ తండ్రి రెవరెండ్ చిరంజీవి గారు దేవునికి వాక్యాన్ని అందిస్తారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వినాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో అందరూ కూడా చక్కగా లైన్లో కూర్చున్న వరుసనే బైబిల్ అక్కడ కొంచెం అక్కడ కొంచెం అంట, హెయిర్ ఎ లిటిల్ దేర్ ఎ లిటిల్, అట్లా కాకుండా వరుసన అందరూ కూడా జరగండి, ముందు జరగండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమించి మరి యొక్క పునరుత్థానపు దినాన్ని ప్రభు మన బ్రతుకులకు అనుగ్రహించారు. మరి దేవుని సన్నిధిలో దేవుని మనం ఎంతైనా స్తుతించబద్ధులమై ఉన్నాం. ఈ దినాన్ని చూడలేక చాలామంది ఎందరో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనల్ని అయితే ఎంతగానో ప్రేమించి ఆయన సజీవుల లెక్కలో దేవుడు మనల్ని చేర్చాడు. అందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి లోకంలో దేవుడు మనలను ఎంత చక్కగా ఆయన నడిపించాలనుకుంటున్నాడో అంత చక్కగా నన్ను నడిపించయ్యా అనేటువంటి సిద్ధపాటు కలిగి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుడు ఖచ్చితంగా మనల్ని అలా నడిపిస్తాడు. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 77వ కీర్తన.
20వ వచనాన్ని మనం చదువుకుందాం. 77వ కీర్తన 20వ వచనం. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. చాలు. దేవుడు తన పరిశుద్ధ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అందరూ కూడా మోకరించండి. అందరూ కూడా మోకరించలేని వారు దయచేసి లేచి నిలబడవచ్చు. దేవుని సన్నిధిలో దేవా మీరు నాతో మాట్లాడండి ప్రభు అని అందరూ కూడా ప్రార్థన చేయాలి. మోకాళ్ళ మీదకి రావాలి అందరూ కూడా. దేవా మీరు నాతో మాట్లాడండి, నా హృదయానికి అవసరమైన రీతిగా మీరు నాతో మాట్లాడండి. మనం మోకరించి దేవుని సన్నిధిలో దేవుణ్ణి అడగగలిగితే దేవుడు నిజంగా మనతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నిన్ను దర్శిస్తాడండి. ఎంత గొప్ప దీవెనను పొందుతావంటే దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది. దేవా నాతో మాట్లాడు, నా హృదయంతో మాట్లాడు, నా ప్రక్కమట వారితో మాట్లాడు నాయనా. అయ్యా నా ముందున్న వారితో మాట్లాడు ప్రభువా. ఆత్మ మెళుకు నాకు దయచే ప్రభువా. వినగలిగిన చెవులు గ్రహించే హృదయాన్ని మీరు నాకు ఇవ్వండి నాయనా. నాలో ఉన్న భారం బడలికను మీరు తొలగించండి. నీ యొక్క ఆత్మశక్తిని నాకు దయచే ప్రభువా. నీ మాటలు గ్రహించగలిగిన శక్తిని నాకు దయచే. నీ మాటలు గుర్తించి గ్రహించేటువంటి మనస్సును నాకు దయచే. పశ్చాత్తాపం దయచే ప్రభువా. నీ శరీరం నీ రక్తంలో నేను పాలు బొమ్మలు పొందబోతున్నాను గనక మాతో మాట్లాడు ప్రభువా. నా హృదయానికి అవసరమైన రీతిగా మీరు నాతో మాట్లాడాడు ప్రభువా అని ప్రతి ఒక్కరం కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దయ కలిగిన నామాన్ని బట్టి మీ కొందనాలు, నీ కృప కలిగిన నామాన్ని బట్టి మీ కొందనాలు. ఇంతవరకు మీ సన్నిధిని మీరు మాతో ఉంచారు, నీ కొందనాలు. నీ మాటలు మేము వినిచుండగా మీరు మాతో మాట్లాడండి. నా హృదయానికి అవసరమైన రీతిగా మాట్లాడండి. మా ప్రియులందరికీ అవసరమైన రీతిగా మాట్లాడండి. లైవ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలకు అవసరమైన రీతిగా మాట్లాడు. నీ శక్తి కలిగిన మాటలు మీరు మాతో మాట్లాడి మహిమ పొంది సహాయం వచ్చేయమని, ఏ చదివిన మాటలు మాకు అర్థమగినట్లు నీ కృపను మాకు దయచేయమని యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనలు 77వ కీర్తన 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ యొక్క వాక్యములో మనం చూసినట్లయితే ఇక్కడ అంటున్నాడు కదా, ఏమన్నాడు తెలుసా అండి? అందరం కలిసి చదువుదాం. అందరు కూడా తీయండి బైబిల్స్, అందరు కూడా తెరవండి, అందరు కూడా కలిసి చదువు. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. చాలు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో మనం చూసినట్లయితే యేసు నడిపించే నాయకుడు. యేసు ఎవరంటండి? నడిపించే నాయకుడు. దేవుడు మనలను నడిపించేటువంటి వాడు. మరి దేవుడు మనల్ని నడిపించాలి అంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనం ఏం చేయాలో తెలుసా అండి? ఆయన ఎదుట ఆయన నాయకత్వానికి, ఆయన నడిపింపుకి మనందరము కూడా ఏం చేయాలంటే అప్పగించుకోవాలి. ఉదాహరణకి మనం బస్సు ఎక్కుతాం. బస్సు ఎక్కినప్పుడు మనం ఏమనుకుంటాము? డ్రైవర్ నన్ను చక్కగా ఏం చేస్తాడు, విజయవాడ తీసుకెళ్తాడు అనేటువంటి నమ్మకం మనకుంటుంది. అందుకే మనం ఏం చేస్తామో తెలుసా? మన యొక్క దేహం అంతటిని, మన ప్రాణాత్మ శరీరాలన్నిటినీ కూడా తీసుకెళ్ళి డ్రైవర్ చేతిలో పెడతాం. ఏవండి? డ్రైవర్కి అప్పగించుకుంటాం అంతే. ఇక ఏ మాత్రమును కూడా మనం సందేహపడం. ఎందుకంటే ఆ డ్రైవర్ ఏం చేస్తాడు? వాహనాన్ని చక్కగా నడిపి మనల్ని ఏం చేస్తాడు? గమ్యానికి చేరుస్తాడు. అందుకని దేవుని యొక్క సన్నిధిలో
దేవుని ప్రజలు అనబడిన ఇజ్రాయేలీలట తమ్మును తాము ఏం చేశారంటే అందుకని దేవుడు ఏం చేశాడంటే మోషే అహరోనుల చేత ఏం చేశాడో తెలుసా అండి? ఇదిగో తన ప్రజలైన వారిని మందవలే నడిపించెను. హల్లెలూయా. మీ ప్రక్కముడు వారికి చెయ్యి షేకాడిచ్చి యేసు నిన్ను నడిపించును అని చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నిన్ను నడిపిస్తాడు. ఆయన నిన్ను నడిపించేవాడు గనక మనము మన ప్రాణాత్మ శరీరాలను కూడా ఆయన చేతికి అప్పగించాలి. ఒకసారి ఒక సహోదరుడు ఏం చేస్తున్నాడంటే సర్కస్ వేస్తున్నాడు. సర్కస్ వేస్తున్నప్పుడు చాలామంది వెళ్తారు కదా చూడటానికి. మరి ఇట్లాగే చాలామంది వెళ్ళాక ఏం జరిగిందో తెలుసా అండి? చాలామంది చూస్తున్నారు. ఇతడు అంటున్నాడు కదా, ఇదిగో 2 కొండలకు ఒక తాడు కట్టి ఒక కొండకి ఒక వైపున మరొక కొండకి మరొక వైపున తాడు కట్టి ఆ మధ్యలో ప్రజలను నిలవబెట్టి అంటున్నాడు కదా, నేను ఈ యొక్క తాడు మీద నడుస్తానని మీ అందరికీ నమ్మకం ఉందా అని అడిగాడు. అంటే కింద వాళ్ళందరూ కూడా అంటున్నారు కదా, అతడు చేసిన విన్యాసాలను బట్టి, అతడు చేసిన వింతలను బట్టి వారు చూసి అంటున్నారు, ఓ నువ్వు బాగా నడుస్తావు అని చెప్పారు. సరేననేసి ఇతడు ఏం చేశాడంటే ఆ తాడు మీద ఈ కొన నుండి ఆ కొన వరకు ఆ కొండ మీదకి ఏం చేశాడు, తాడు మీద నడుచుకుంటా వెళ్ళాడు. అందరూ శబాష్ అని చప్పట్లు కొడుతున్నారు. తర్వాత మళ్ళా వచ్చేటప్పుడు అడుగుతున్నాడు కదా, ఇదిగో నేను నడిచానని మీరు అందరూ చూశారు కదా, ఇప్పుడు నేను నడవడమే కాదు నాతో పాటు ఈ తాడు మీద ఒక సైకిల్ని తీసుకెళ్తాను, మీరు సైకిల్ను కూడా నడిపిస్తుంటే అందరూ కూడా కేరింతలు కొడుతున్నారు. ఓ శబాష్ అని ఈళ్ళు గోళ్ళు చప్పట్లు అంతా కూడా చేస్తుంటే ఇప్పుడు అంటున్నాడు కదా, నేను ఇప్పుడు సైకిల్ని తీసుకొచ్చాను, ఇప్పుడు నేను ఒక మనిషిని తీసుకెళ్తాను నాతో పాటు ఈ తాడు మీద, మీరందరూ నమ్ముతారా అంటున్నాడు. అంటే వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు చెప్పండి? నడిపిస్తావు అంటున్నాడు. నీవు నడవడమే కాదు, నువ్వు చక్కగా నడిచావు, సైకిల్లో నడిపించావు, నువ్వు నడిచావు, ఇప్పుడు మనిషిని కూడా నడిపిస్తావు అంటున్నారు. సరేననేసి ఏం చేశారు తెలుసా అండి? ఇతడు ఇదిగో మనిషిని తీసుకెళ్ళడానికి ఇదిగో తనతో పాటు సర్కస్ చేసే వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? తీసుకొని వెళ్ళినప్పుడు అంటున్నాడు కదా, ఇప్పుడు నేను మీలో ఒకరిని కూడా నడిపిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? మీలో ఒకరిని కూడా నేను నడిపిస్తాను, మీరందరూ నమ్ముతున్నారా అంటే ఏమన్నాడు? ఓ నడిపిస్తాను చప్పట్లు కొడుతుంటే అంటున్నాడు కదా, అయితే మీలో ఒకరు రండి నేను తాడు మీద నడిపిస్తాను అన్నాడు. అంటే ఏం చేస్తున్నారు? ఒక్కళ్ళ కదలట్లా. ఏమండి? ఎందుకని? ఎన్ని చూశారు? అంటే మన జీవితంలో మనకు శ్రమలు వచ్చినప్పుడు, మనకి కష్టం వచ్చినప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తాడు.
దేవుడు నిన్ను శ్రమలో, నీ కష్టంలో, నీకొచ్చిన పరీక్షలో ఆయన నిన్ను నడిపిస్తాడు అనే నమ్మకం నీకుందా? నడిపిస్తాడంటున్నాం, నడిపిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉన్నాం అంటున్నాం. కానీ దేవుడు నన్ను నడిపించగలడు, నా శ్రమలో, నా కష్టంలో, నా ఇరుకుల్లో, నా ఇబ్బందుల్లో దేవుడు నన్ను నడిపిస్తాడనే నమ్మకం నీకుందా? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 9:30 వచనాలు చదువుకుందాం. చదవండి. 107వ కీర్తన 28. శ్రమకు తాళలేక
ఏం నేర్చుకున్నావే వెళ్ళి అడిగితే అంటే ఏం చెప్పాలి కదా. నేర్చుకొని వెళితే ఇంకెంత మేలు కలుగుద్దో తెలుసా. అందుకని దేవుడు మనలనంట శ్రమలో నడిపించేవాడు. మొదటి మాట ఏంటి చెప్పాలి, ఏంటంట? శ్రమలో నడిపించేవాడు. దేవుడు మనం శ్రమలో నడిపించాలంటే శ్రమలో ఉండి కూడా కొంతమంది ఏం చేయరు తెలుసా, ప్రార్థన చేయరు. ఏం చేయరంటండి చెప్పండి, ఏం చేయరు? ప్రార్థన చేయరు, ప్రార్థనకు రారు. అమ్మో నాకు కష్టాలు వచ్చినాయి, అమ్మో నాకు ఇరుకులు వచ్చినాయి, అమ్మో నాకు ఇబ్బందులు వచ్చినాయి అని మొహం ఎంత బోరు సాగు తీసుకొని నా అంత కష్టాలు భూప్రపంచం మీద చంద్రుడి కన్నా వచ్చినాయి ఆ కష్టాలు. ఏమండి, నా కష్టాలు సూర్యుడి కన్నా వచ్చినాయా? ఎవరికి రాలా, నాకే వచ్చినాయి అన్నట్టుగా ఏం చేస్తారు, ప్రార్థన మానేసి అపర్ణ ఇంటికాడే బెగ తీసుకొని కూర్చుంటారు. దేవుణ్ణి మొరపెట్టలేరు, దేవుని వైపు చూడలేరు. బైబిల్ గ్రంథంలో అంటాడు ఆయన మనకు ఆశ్రయదుర్గం. హల్లెలూయా. ఆపత్కాలములో నమ్ముకోదగిన సహాయకుడు. హల్లెలూయా. నువ్వు శ్రమలో ఉన్నావా, ఆయన నీకు సహాయం చేస్తాడు. నువ్వు కష్టంలో ఉన్నావా, ఆయన నీకు సహాయం చేస్తాడు. నీ కష్టమేదో నాకు తెలియదు, నీ అప్పులేదో నాకు తెలియదు, నీ బలహీనతలేదో నాకు తెలియదు, నీ కుటుంబంలోని ఇరుకులు ఇబ్బందులేంటో నాకు తెలియదు, కానీ నీకు నీ దేవునికి తెలుసు. హల్లెలూయా. ఆ శ్రమలో నుండి నువ్వు నడిపించబడాలి, దాటించబడాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా, యెహోవాకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటండి, నీ కష్టాలు ఆర్చలేని వాళ్ళు ఉంటారు, తీర్చలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు, నీ గోడంతా వెళ్ళబోస్తావు కదా. ఏమండి, వాళ్ళు నీకు పైసా సహాయం చేయరు, వాళ్ళు నీకు ఒక్క మాట చెప్పరు. ఏమంటారు, అట్టందా, అట్టంటే నువ్వెందుకు ఊరుకున్నావు, అస్సలు వదిలిపోయావా, వడ్డీపోయావా 4 అని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు కదండి. పుండు మీద కారం చల్లే వాళ్ళు ఉంటారు, కానీ నిన్ను ఆదరించేవారు ఎవరుంటారంటే యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. నీ కష్టంలో, నీ దుఃఖంలో, నీ శ్రమలో ఆయనకు మొర్ర పెడితేనంట ఏమన్నాడు తెలుసా అండి, నేను నీకు దుర్గమై ఉన్నాను అంటున్నాడు. ఆయన నీ దుర్గమని నువ్వు గుర్తించగలుగుతున్నావా? నువ్వు ఆయనను నమ్మగలిగితే, నువ్వు ఆయనను విశ్వసించగలిగితే, ఆయన వైపు నువ్వు చూడగలిగితే నీకేం కలుగుతుందో తెలుసా, ఒక ధైర్యం నీకు ఉంటుంది. ఏంటా ధైర్యం అంటే, కొండంత ధైర్యం నీకు ఉంటుంది. ఇతడు చాలా నిస్సహాయతలో ఉన్నాడని దాని అర్థం. వాళ్ళ వైపు చూశాడు, వీళ్ళ వైపు చూశాడు, వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు, వారు నా శ్రమల నుంచి తప్పిస్తారని వాళ్ళని వీళ్ళని చూసి చూసి అనుభవంతో రాస్తూ అంటున్నాడు కదా, యెహోవా వలననే నీకు సహాయమో. హల్లెలూయా. ఎవరి వలన అంటండి చెప్పాలి, ఎవరి వలన? అందరు చెప్తారు ఎవరి వలన? యెహోవా వలననే నాకు సహాయం. ఎవరు మనకు సహాయం చేసేవారు లేరు, ఎవరు సహాయము చేయలేదు. కదా కీర్తనకారుడు అంటాడు, చూడండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అదే కీర్తనలో 70వ కీర్తన 4వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాం.
వచ్చును. నా దేవా, భక్తిహీనుల చేతిలో పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. మంది ఏమండి, తడికిలా కాదు, అడ్డగోడే కాదు, నా దెబ్బలన్నీ కూడా మొట్టుమాయమైపోతాయి, నాకు కలిగిన బాధలన్నీ కూడా పోతాయని పరిగెత్తుకుంటా ఆ బాధతోనే తల్లి ఒడిలోని కట్ట ఆ కుమారుడు కుమార్తె పరిగెత్తుకుంటా వెళతారట. ఏమండి, దేవుని యొద్దకు నువ్వు కూడా అలా రాగలుగుతున్నావా? దేవుడు నీకున్నాడని గుర్తిస్తున్నావా? నీ కష్ట సమయంలో ఆయన నీకున్నాడని గుర్తిస్తే, ఆయన నీ శ్రమలో, నీ కష్టకాలంలో నువ్వు ఆయనకు ప్రార్థన ఏం చేయాలి? ఒడ్డుకి వెళ్ళాలి. ఒడ్డుకు రాను, సముద్రంలోకి వెళ్ళను, అలలు వచ్చే కాడే జలప్రళయం వస్తుందిరా బాబు అని నోవాహు తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చేవాళ్ళు ఆ సర్కస్ వాళ్ళకి కనపడాలంటే ఏం చేసేవాళ్ళు? ఈ తాతయ్యలో ఏం చేసేవాళ్ళు అండి? చూసారా ఎంత టక్కని చెప్పారో? మీరు ఎంత జ్ఞానులు. దేవుడని ఆయనకు మొరపెట్టు. శ్రమలోనికి ఆశ్రయ దుర్గమని ఆయన యొద్దకు నువ్వు రా. దైవజనుల యొద్దకు నువ్వు రా. దేవుని సన్నిధికి రా. దేవుని సన్నిధికి వచ్చి నీ కష్టాన్నంతా వివరించి ఆయనతో పంచుకో. ఆయన్ని నిందించక, ఆయన నిన్ను బలహీనపరచక, ఆయన నిన్ను కించపరచక, ఆయన నిన్ను గాయపరచక, ఆయన తన కూడా సువార్త 6వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 21వ వచనం. చక్కగా కూర్చోవాలి, చక్కగా కూర్చోండి. గనుక ఆయనను ధోని మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడేరి. వెంటనే ఆ ధోని వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. హల్లెలూయా. ఏమండి, దేవుడు మనలను శ్రమలో నుండి నడిపించేవాడు. రెండవది, దేవుడట మనల్ని ఏం చేసేవాడు తెలుసా? గమ్యానికి చేర్చేవాడు. ఎక్కడికి చేర్చేవాడు అంటండి? అందరు చెప్పండి, ఎక్కడికి చేర్చేవాడు? గమ్యానికి నడిపించేవాడు. అందరూ చెప్తారు ఎక్కడికి నడిపించేవాడు అంట? చెప్పాలి బిగ్గరగా. ఎక్కడికి నడిపించేవాడు? మీ ప్రక్కముడు వారి శేఖాన్ని చెప్పండి. యేసు నిన్ను గమ్యమునకు నడిపించును అని చెప్పండి. ఎక్కడికి నడిపిస్తాడట? గమ్యానికి నడిపిస్తాడు. గమ్యానికి మనల్ని నడిపిస్తాడు దేవుడు. దేవుని సన్నిధిలో ఆయన మనల్ని గమ్యానికి నడిపించేవాడు. మన ఒక గోల్ నీకుందా? గోలు నీకుందా? గురి నీకుందా? గమ్యం. గమ్యం లేని పైన అంట అగమ్య గోచరం అంట. ఇది ఎలాంటి వారు కలిగి ఉంటారంటే దేవుణ్ణి ఎరగని వారు కలిగి ఉంటారు, రక్షణ పొందని వారు కలిగి ఉంటారు. వారికి ఉండేటువంటి జీవితం ఎలాంటిదంటే, ఎలాంటిదో చెప్పనా? వారట గమ్యం ఉండదు వారికి. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఊరికి పోవు త్రోవ ఎరుగున. నీకున్నటువంటి ఆ యొక్క దైవ చిత్తానుసారమైనటువంటి గురిని అణగద్రొక్కాలని చూస్తారు. ఎందుకంటే నువ్వు ప్రార్థనకు రావాలనుకున్నావు, కానీ సాతాను ఏం చేస్తాడు తెలుసా? ఏదో ఒక విధంగా నేను ఏం చేయాలనుకుంటాడు? వెళ్ళనీయకుండా చేయాలనుకుంటాడు. ముందు ఆలోచించేది వాడే, తర్వాత తలంపు పుట్టించేది నీ కుటుంబంలో వారికి, ప్రతికూల పరిస్థితులకి. ఏమండి,
ఒక ఆవిడంటే బయలుదేరిందంట. బయలుదేరగానే వాళ్ళ ఆయన ఏం చేశాడు, ఇదిగో 10 కేజీలు చేపలు తెచ్చాడంట. ఇంకొంచెం మొదటి మాట చెప్పండి, ఎప్పుడు అసలు ఆయన ఆ ధోనిలో ఎక్కించుకుంటా. ఆ ధోనిలో లేకపోతే ఆయన ఎవరు గద్దెత్తారు? ఏసు రక్తం చెయ్యం, తుఫాన్ ఆగిపోను గాక. ఏసు రక్తం చెయ్యం, ఇదిగో గాలి ఆగిపోను గాక. ఏసు రక్తం చెయ్యం, నా కుటుంబానికి ఆటంకాలు లయమైపోవును గాక. అంతేనా? మన భక్తే పాటిదండి, మన శక్తే పాటిది. మనం ఎంతటి వారమో దైవ శక్తితో నింపబడాలి. హల్లెలూయా. శరీర సంబంధమైన శక్తి కంటే, ఇదిగో భౌతిక సంబంధమైన జ్ఞాన బలము కంటే, శరీర సంబంధమైన భక్తి కంటే, ఆత్మ సంబంధమైన క్రీస్తు శక్తితో నీ జీవితం అనే దోనె నింపబడునుగాక. అప్పుడు నువ్వు దేవుని శక్తిని కలిగి ఉంటావు. దైవ శక్తి నీలో ఉంటుంది. ఏ తుఫానైనా, ఏ అలజడైనా, ఏ ఆటంకమైనా, నిన్ను, నీ కుటుంబాన్ని అణిచివేయాలనుకున్న ఏ శక్తి అయినా సరే ఆయన శక్తి ముందు నిలవలేదు. అలాంటి శక్తిని ధరించినప్పుడు చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. హల్లెలూయా. మీరు చదవండి, ఆ వచనం చదవండి. 29వ వచనం, 107వ కీర్తన 29వ వచనం. ఆయన తుఫానును ఆపివేయగా తరంగములు అణిగిపోయెను, అవి నిమ్మళమైనవని వారు ఏం చేశారంట? చెప్పాలి. ఏం చేశారంటండి? చెప్పరేంటి? ఏం చేశారు? వారు సంతోషించారు. కొంతమంది భర్తలకి భార్యలు ఊరు వెళ్ళారు అనుకోండి, వాళ్ళకేముండదు తెలుసా? ఆనందం పరమానందమే అనే పాట పాడుతూ ఉంటారు కొంతమంది. ఎందుకని? ఒక ఆయన్ని నేను అడిగా, అయ్యా నువ్వు ఇంటి దగ్గర ఉండవు, పొద్దుగూకులు బజార్లో ఉంటావు, ఎందుకని అడిగితే ఆయన అన్నాడు కదా, బాబో ఇంటికాడుంటే ఆ గోల భరించలేమయ్యా. ఏమండి? ఎక్కడుంటేనంట? చెప్పాలి. ఎక్కడుంటేనంట? ఇంటికాడుంటే ఆ గోల భరించలేం బాబు. ఆ టార్చర్. వీళ్ళేం కర్రలు తీసుకొని, కత్తులు తీసుకుని పొడవరు, కొట్టరు. కానీ ఏంటో తెలుసా? పొద్దుగూకులు సన నొస, అంతేనా అనేది? పొద్దుగూకులు నొసయక భర్త ఇంటికి వస్తే చాలు. ఏంటది? ఇది ఏంటిదండి? సంతోషమేనా? కాసేపు నా భార్యతో మాట్లాడదాం సరదాగా, కాసేపు భార్యతో కలిసి భోజనం చేద్దాం సరదాగా, కాసేపు కలిసి భార్యతో కష్ట సుఖాలు పంచుకుందాం అని భర్తకైనా భార్యకైనా ఏం కలిగి ఉండాలి? చెప్పండి. ఏం కలిగి ఉండాలి? చెప్పరేంటమ్మా? ఏం కలిగి ఉండాలి? మిమ్మల్ని అందరూ అట్టడి బాధలు ఉండయా ఏంది? సంతోషం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంటండి? సంతోషం కలిగి ఉండాలి. అత్తాకోడళ్ళకి సంతోషం కలిగి ఉండాలండి మాట్లాడుకోవటానికి. ఎప్పుడు సంతోషం వచ్చిందంట? తుఫాను అణపబడినప్పుడు, గాలి గద్దించబడినప్పుడు, సముద్రము మిక్కిలి నిమ్మళమైనప్పుడంట అక్కడ వారు ఏం చేస్తారో తెలుసా? సంతోషం ఉంటుంది. ఆ ఇంటిలో యేసయ్య ఉన్నాడు గనక. హల్లెలూయా. యేసయ్య ఉన్న ఇంటిలో తుఫానులు ఉండకూడదు. నా మాట అర్థమయ్యిందా అండి? యేసయ్య ఉన్న ఇంటిలో గొడవలు ఉండకూడదు. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండకూడదు. అత్తాకోడళ్ళ మధ్య గొడవలు ఉండకూడదు. అవి ఉన్నాయి అనుకోండి, ఏమవుతుందో తెలుసా? సంతోషం ఉండదు. నువ్వు కాస్తంత బిర్యానీ వండుకున్నావు అనుకో, సంతోషంగా కడుపు నిండా, నీకు కడుపు నిండా సరిపోయినంత లేకపోయినా ఆ తినే ముందు కూడా సంతోషంగా తినలేవు. చూసారా? అందుకని కుటుంబాల్లో ఏముండాలో తెలుసా? సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. భక్తి జీవితంలో అలాంటి సంతోషం, ఆనందం ఉండాలంటే తుఫానులు అణపబడాలి. హల్లెలూయా. తుఫానులను అణపగలిగిన వాడు యేసు క్రీస్తే. కాబట్టి ఆయన మన ధోనిలో ఎక్కించుకోవాలి.
ఆయన మన ఇంటిలో ఆయనకు చోటు ఉండాలి. మన హృదయంలో, మన మాటలో, మన బాటలో, మన ఆలోచనలో, మన గురిలో ఆయనకు మనలో చోటు ఉండాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? మనుషుల్ని నేరుగా అనుకోకుండా ఏమంటారు? కుక్కనో, ఈ కాకి ఎక్కడి నుంచి వచ్చిందిరా, ఎక్కడో వాలింది. ఎవరినంట చెప్పండి? ఎవరినంటండి? కాకిని. అంటే ఏంటి? ఎలిషా బాబు ఏంటి ఎవరినన్నట్టు? ఎవరినన్నట్టు? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుటట ఈ మాటలు యేసయ్య మాటలు కాదు. ఏ మాటలు కాదు? యేసయ్య మాటలు కాదు. ఒబేదేదోము ఇంటిలోనికి దేవుని మందసాన్ని చేర్చుకున్నాడు. ఒబేదేదోము నోట, ఒబేదేదోము భార్య నోట, ఒబేదేదోము మనవళ్ళ నోట, కుమారుల నోట, కుమార్తెల నోట, కోడళ్ళ నోట, అల్లుల నోట ఏమొస్తుందో తెలుసా? దేవుణ్ణి స్తుతించే మాటలు. హల్లెలూయా! యేసయ్య నా ఇంటిలోనికి వచ్చాడు, యేసయ్య మందసం నా ఇంటిలోనికి వచ్చింది, యేసయ్య సన్నిధి నా కుటుంబంలోనికి వచ్చింది కనుక నేను, నా కుటుంబము ఆయన ఆనందముతో ఆనందిస్తున్నాము. అందుకు ఆ కుటుంబం ఏం చేయబడిందో తెలుసా? ఆశీర్వదించబడింది. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుచుదాం. హల్లెలూయా! నీ ప్రక్కముడి వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, యేసయ్య ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడును గాక అని చెప్పండి. నిజంగా చెబుతున్నారా లేకపోతే అడి చెబుతున్నారు? చిరునవ్వుతో చెప్పాలి అందరూ కూడా. నవ్వుతూ చెప్పండి, చెప్పాలి. నవ్వుతూ చెప్పండి. మరొకసారి చెప్పండి. కాళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి చెప్పండి. ఆమేన్. ఏమండి? దైవజనులు చెప్పే మాటలు నెరవేరుతాయి. చెప్పాలి, ఏదో పరధ్యానంగా చెప్పటం కాదు. ఎందుకు టైం వెచ్చించి చెప్పించేదంటే దేవుని కార్యాలను చూడాలని. అందుకనే ఇక్కడ అంటున్నాడు, ఒబేదేదోము దేవుని మందసాన్ని చేర్చుకున్నాడు, అతని ఇల్లు ఆశీర్వదించబడింది. మూడవది ఏంటంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నీ కోరికను ఆయన నడిపించేవాడు, నీ కోరిక యొద్దకు నడిపించేవాడు. హల్లెలూయా! ఎక్కడికి నడిపించేవాడంట?